సో నమస్తే బాబాయ్స్ అందరికి. ఈరోజు మనం ఇంకో వ్లాగ్తో వచ్చేసినాం అన్నమాట. పార్థ, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మ. ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు నా నోట్లోకి? వారిని అమ్మ. ఇప్పుడే మన మెయింటెనెన్స్ ఇంజన్ ఆయిల్ అండ్ ఫిల్టర్ అనే ఒక వార్నింగ్ వచ్చింది. అది వచ్చినందుకన్నా ఈరోజు బ్లాగ్లు ఇంక్లూడ్ చేస్తా. పోయి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిద్దాం మనం జాన్సన్ దగ్గర పోదాం మనం ఈరోజు జాన్సన్. ఈ వ్లాగ్లో మనం చూస్తాం ఏంటంటే మొత్తం ఎట్లా తిరుగుతాం మనం. నంబర్ 1 ఆ వారాగాళ్ళంటే ఎట్లుంటారు అని అంటే నన్ను చూసి నేర్చుకోరు అంటారు. ఇప్పుడు చలో ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి వ్లాగ్, సరేనా? చలో రైట్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో మనం ఇప్పుడు వచ్చేసినాం అన్నమాట ఆటో జోన్కి. ఆటో జోన్ ఇట్లుంటుంది. ఆటో జోన్ అని చెప్పి ఇక్కడ కార్లు చేస్తారన్నమాట. అదే అర్థం కాదు. This is a 0W40. Oh, look at the key. Oh, I was just gonna give you this. Yeah. Okay. This will read the information, and then after we get the information in here, we'll plug it into the computer inside. Okay. And then you'll it'll get give the us all the codes and everything. There we go. We're done here. Here's your key back. Thank you, buddy. Ready? No problem. ఇంద్రా బాబు జుట్టు ఇట్లా అయిపోయింది. సో యాక్చువల్గా వాడి దగ్గర పోయి నాకు ఇట్లా ఇంజిన్ ఆయిల్ కావాలా నా కార్కి, అది ఇది అంటే నా కారు మోడల్ అవన్నీ ఇయర్ అది ఇది అన్నీ చెప్తే వాడు ఇచ్చిండు అన్నమాట. ఒక 5 quarts ఆఫ్ ఇంజిన్ ఆయిల్, ఒక ఫిల్టర్ అవన్నీ ఇచ్చిండు. అదొక $38-40 అయింది. అండ్ దాని తర్వాత నేను ఒకటి ఏం అడిగినానంటే ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక కేబుల్ ఉంటుంది అన్నమాట. ఆ కేబుల్, దాన్ని ఏం కేబుల్ అంటారో నాకు కూడా తెలియదు, ఏమో ఫిక్స్ ఫైండర్ అంటారు దాన్ని. సో ఫిక్స్ ఫైండర్ పెట్టి వాడు చెక్ చేసిండు అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి నేను చెప్తే చెక్ చేసిండు వాడు. ఏమైనా ముందు నుండి మన ప్రాబ్లంలు ఉన్నాయేమో చూద్దామని చెప్పి. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వార్నింగ్ వచ్చేసి దీనికి ఇచ్చిండు అనమాట. క్యాటలిటిక్ కన్వర్టర్ అట. ఇంత అంత ఉంది. ఇది ఎట్లా ఎక్లెర్స్ చాక్లెట్ లెక్క లేదు ఇది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూడడానికి ఎక్లెర్స్ చాక్లెట్ లెక్క ఉంది. $400 అట. అది వద్దురా నాయన, నువ్వు జస్ట్ దాంట్లో పోసి ఆయిల్ ఇయ్యు, ఏదైనా రెమెడీ చెప్పు అని చెప్తే ఈ ఆయిల్ ఇచ్చి ఇది పోస్తే వర్కౌట్ అవుతుంది. అయినా వర్కౌట్ కాకపోతే ఆ ఎక్లెర్స్ చాక్లెట్ చేంజ్ చేయాల్సిందే అని చెప్పిండు. ఆ ఎక్లెర్స్ చాక్లెట్ కింద ఇంకొకటి ఏదో ఇచ్చిండు. ఏం ఈడ సగం ఇచ్చిండు, ఈడ సగం ఇచ్చిండు. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ గ్యాస్కెట్ అంట. మురుకులు ఉంటాయి చూడు, ఆ మురుకులు లెక్క ఉన్నది అది. యాడుంటాయిరా ఇవన్నీ అంటే ఇంజన్ లోపల ఉంటాయట. ఇదేందో అదేందో ఈ ఆయిల్ ఏందో దబావా ఖరాబ్ అవుతుందిరా అయ్యా ఈ కార్ల పంచాయితీ. ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి కారు కొంటుండు అని అంటే మంచి ప్రీ ఓన్డ్ కారు ఒకటి తీసుకోరా పోయి సుఖంలో నడుపుకోవచ్చు. ఏం ప్రాబ్లంలు ఉండవు, ఏం లఫడాలు ఉండవు. ఊకే ఆడ దగ్గర ఈడ దగ్గర 2000-3000 అంటే నేను మంచిదే తీసుకున్నాను అనుకో, ఫిర్బీ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంకా నార్మల్గా తీసుకున్న వాళ్ళది ఆలోచిస్తేనే నాకు ఘోరంగా అనిపిస్తుంది. సో అందుకే చెప్తున్నా, ఇట్స్ బెటర్ టు టేక్ రెప్యూటెడ్ వన్. ఇట్స్ బెటర్ టు టేక్ అ గుడ్ కార్ విచ్ ఈస్ అ ప్రీ ఓన్డ్ వన్. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లే, కొంచెం పెట్టి తీసుకోవాలా. ఎందుకనంటే నీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. లేదు అని అనుకో, ఊకే నెలకొని పెట్టాలంటే మన దగ్గర ఏడుంటాయి. మనం చేసేదే మనం ఏం చెయ్యమనుకో. It was at this moment that he knew he fucked up. అట్లుంటాయి. ఈడ ఒకసారి నాకు టికెట్ పడ్డది, ఇదే సిగ్నల్.
గీడ నాకు ఒక్కసారి బొక్క పడితేనే సిగ్గొచ్చింది అన్నమాట, ఇప్పటి నుండి మెల్లగా పోవాలా అని చెప్పి. అందుకే ఆల్ హోల్స్ క్లోజింగ్ అండ్ గోయింగ్ స్లో. ఈ బుజ్జిముండు ఎప్పుడు ప్రాబ్లం ఇవ్వలే నాకు. ఐ మీన్ లైక్ ఏదో స్ట్రగుల్ ఇచ్చి రోడ్డు మధ్యలో ఆగిపోవడానికి అట్లా ఎప్పుడు కాలే. ఎందుకనంటే ఇది నన్ను అర్థం చేసుకుంటుంది కాబట్టి నేను కూడా దీన్ని అర్థం చేసుకొని దూపైనప్పుడు అలా ఆగిపిస్తాను. మంచిగా ఇస్తా, తాగిపిస్తా, తినిపిస్తా, పండ పెడతా అన్నట్లా చేస్తున్నా కాబట్టి నడుస్తుంది. అట్లా చేయకపోతే ఇప్పుడే నీకు నాకు కట్టి ఫండా అనుకో ఇది రోడ్డు మీద బ్రేకప్ అవుతుంది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? లెఫ్ట్ తీసుకోవాలి రా నాయన. రివర్ రోడా? ఇక్కడ రివర్ ఏం లేదుగా, రోడ్ ఎందుకు ఉంది? ఇడికెళ్ళి జాన్సన్ చేయడానికే వచ్చాడు. చేయడానికే వచ్చాడు. మీకు కనిపించలేదా అని. వచ్చాడు. ఈడేంది మళ్ళీ వీడియో మధ్యలో వచ్చేసిండు అని అనుకుంటున్నా. యాక్చువల్గా అసలు పంచాయతీ ఏంటంటే నేను వీడియో మొత్తం తీద్దామని అనుకున్నా అండ్ జాన్సన్ దగ్గర పోయినాక జాన్సన్ ఏమన్నాడు అని అంటే నాకు యూట్యూబ్లో ఉండాలని లేదు, ఎందుకనంటే బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమో ఉన్నాయంట జాన్సన్కి. సో అట్లా అని చెప్పి ఆయన వద్దన్నాడు. అండ్ ఆయన వద్దన్నందుకు నేను పెట్టదలుచుకోలేదు అదంతా వ్లాగ్. సో అట్లా అయిపోయింది అండ్ ఐమ్ రియలీ సారీ అబౌట్ దాట్. అండ్ ఆ వ్లాగ్ అక్కడనే ఐ మీన్ లైక్ ఇక్కడనే ఆపేయడానికి ఏమైంది పంచాయతీ అని అంటే, నేను పొద్దుగల బీచ్కి పోయినా. ఆడ పోలీసు వాళ్ళు వచ్చి ఈడ చేయొద్దు, వీడికి వెళ్ళిపో అని అన్నారు. దాని తర్వాత ఫిలీ పోయినా మా ఫ్రెండ్ గారి దగ్గరికి. ఆడ పోతే ఆడ వాళ్ళ డాడ్ వచ్చి ఆడ సీన్ అంతా చెడతొప్పిన్నాడు. ఇప్పుడు వీడి దగ్గర పోతే వీడు వీడియో తీయొద్దు అన్నాడు. మొత్తం ఇంట్రెస్టే ఎగిరిపోయింది అన్నట్టు నెత్తిలకి. సో ఇక పిచ్చిలు వేసింది అండ్ అప్పటికే ఆకలి అవుతుంది. ఇక బయటికి పోయినా, తినేసిన, ఆడికి వెళ్తాన ఇంటికి వచ్చేసిన. సో జర అట్లా అయిపోయింది అన్నమాట. మంచి తీద్దామనే స్టార్ట్ చేసిన, బట్ ఇట్లా అవుతుందని నేను కూడా అనుకోలేదు. అండ్ ఐమ్ సారీ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ నుండి అయితే నేను 100% ఇస్తా, అది మాత్రం పక్కా. అండ్ సారీ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye. Please like, share and subscribe to my channel. Thank you.